వచ్చేసి మనకు మొన్నటి సమగ్ర జీవన శైలిలో ఒక ఫీవర్ గురించి చెప్పడం జరిగింది. ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అనేది అంటే వాతారిక కఫ జ్వరము అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ జ్వరము ఎలా వస్తుంది, ఈ జ్వరం లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా మనం నివారించుకోవాలి ఆయుర్వేదిక్లో అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెంజా అనేది సాంక్రమిక వ్యాధి, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే నిమోనియా, బ్రాంకైటిస్, చెవి జబ్బులు, నాడీ మండలానికి మరియు జీర్ణకోశాలకు సంబంధించిన వ్యాధులు కలగవచ్చు. అంటే ఇది వచ్చింది అంటే చాలా కేర్ తీసుకోవాలి, నెగ్లిజెన్సీ పనికిరాదు. దీనిని ఆయుర్వేదం నందు వాతారిక కఫ జ్వరము అంటారు. ఆయుర్వేదిక్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అకస్మాత్తుగా జ్వరం వస్తుందంట, అంటే ఉన్నట్టుండి జ్వరం వచ్చేస్తుంది. ఆ జ్వరము ఎలా అంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మళ్ళీ వామిటింగ్స్, కడుపులో వికారంగా ఉండడము, ముఖం అంతా కూడా వాచి ఎర్రగా అవ్వడం అవుతుందంట. కంటి నుండి నీరు కారడము, అలాగే స్వరపేటిక వాపు, గొంతు, అలాగే స్వరభంగము మొదలగున ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయంట. ఉన్నట్టుండి జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్, అలాగే కడుపులో తిప్పడం అయినట్టు ఉంటుంది, ముఖం ఎర్రబడము, కంటి నుంచి నీరు, అలాగే స్వరపెట్టి గొంతు కూడా, నోటు కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధితో బాధపడే రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రోగి క్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జ్వరం వచ్చిందంటే కూడా మనకు తెలియదు అసలు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా దగ్గినా తుమ్మినా కూడా వెంటనే స్ప్రెడ్ అవుతుందంట. దీనికి చికిత్స ఏం చెప్పారు? పిప్పల్లి చూర్ణము అర చెంచా తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లపు రసము అర చెంచా తేనెతో కలిపి తీసుకోవాలి. దీని ద్వారా వాంతులు అనేది కాస్త తగ్గుతాయి. ఆ తర్వాత ఏంటి? తులసి రసము అర చెంచా తేనె కలిపి రోగికి ఇవ్వాలి. తులసి రసము, తేనె, ఇది జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. వేప చెక్క, తిప్పతీగ, శుంఠి, కంటకారి, దేవదారు, కటకరోహిణి, పసుపు కషాయంగా కాచి 20 నుంచి 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు ఇవ్వాలి. ఇవన్నీ వేప చెక్క, తిప్పతీగ, శొంఠి, కంటకారి, దేవదారు, కటకరోహిణి, పసుపు, ఇవన్నీ కాచేసి కషాయం చేసి 20 నుంచి 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు ఇవ్వడం. తర్వాత త్రిభువన్ కీర్తి రస్ 2 మాత్రలు 3 పూటలా ఇవ్వాలి. ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉన్న కాంపౌండ్ కానీ, రుమస్టాల్ కానీ, లేదా రుమాలయ బిళ్ళలు రోజుకు 6 బిళ్ళలు వాడాలి, లేదా యోగరాజ గుగ్గిళ్ళు కానీ వాడవచ్చు. హృదయ స్పందన త్వరగా కానీ నెమ్మదిగా కానీ జరగటం, ముఖం వాపు, ఆయాసం ఉన్న ఎడల శ్వాసకాస చింతామణి రస్ అనేది 250 మిల్లీగ్రామ్స్ తేనెలో కలిపి సేవించాలి. ఎందుకంటే ఈ సమస్య వచ్చేదే లంగ్స్కి సంబంధించి కాబట్టి. హార్ట్ బీట్ అనేది అంటే మనకు శ్వాసలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవ్వడం కానీ తక్కువగా స్లోగా అవ్వడం కానీ జరిగితే అప్పుడు ఈ చింతామణి రస్ అనే టాబ్లెట్స్ 250 మిల్లీగ్రామ్స్ తేనెలో కలిపి సేవించాలి. శృంగి భస్మము 250 మిల్లీగ్రామ్స్ నుంచి 500 మిల్లీగ్రామ్స్ తేనెతో కలిపి సేవించాలి. అర్జునారిష్ట 10 మిల్లీలీటర్లు, దశమూల దశమూలారిష్ట 10 మిల్లీలీటర్లు కలిపి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఇవ్వాలి. దీనికి ఇవి ఆహారం ఏంటి అంటే జ్వరం తగ్గే వరకు ఘనాహారం ఇవ్వకూడదు, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇది ఈ ఫ్లూ జ్వరం గురించి అనమాట. ఇన్ఫ్లుయెంజా అని చెప్పడం జరిగింది. ఈ జ్వరం వస్తే ఏంటి అంటే ఎక్కువ ఆయాసంగా కనిపిస్తారు అనమాట. ఆయాసంతో కూడిన జ్వరం లంగ్స్ మీద దెబ్బతీస్తుంది కాబట్టి ఊపిరి అనేది సరిగా అందకపోవడము, దాంతోపాటు జ్వరం ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మాస్టర్స్ ఈరోజు సమగ్ర జీవన శైలి. అలాగే మనము మామూలుగా చెప్తూ ఉన్నాము